ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో బాధలు కానీ సమస్యలు కానీ తలెత్తినప్పుడు సింపుల్ పరిహారం తెలియజేస్తున్నాను. ఇది ఆచరించండి. కొంచెంలో కొంచెం రిలాక్సేషన్ అంటారు నాన్న. కొంచెమన్నా సరే ఆ సమస్యలు బాధల్లో నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికల్లా మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్. ఇది ఈ వారమే చేయాలి, ఈ సమయమే చేయాలి అనేమీ లేదు. ఎప్పుడైనా సరే మనసు కష్టం అనిపిస్తే మీరు చేసేయండి. దానికల్లా చేయాల్సింది కొంచెం గోధుమ పిండి తీసుకుని అందులో పంచదార కలిపి రొట్టెలు చేయండి, చపాతీలు. ఏ వారమైనా సరే, ఎన్నైనా సరే, ఇన్ని చపాతీలు చేయాలని లేదు, ఇన్ని పీసెస్ చేయాలని లేదు. ఆ రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా చేయండి. చిన్న ముక్కలుగా చేసి కాకులు ఎక్కువగా ఏ ప్రదేశంలో అయితే ఉంటూ ఉంటాయో కాకులకు ఆహారంగా పెట్టండి. ఇక్కడ మనం చేయాల్సింది కాకులకి ఆహారంగా ఆ చిన్న ముక్కలు అవి గనక పెడితే అవి తిని వెళతాయి కంపల్సరీ. అంటే మనకున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా తీరిపోవాలి అని అంటే, ఈ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అన్నప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి. గోధుమ పిండిలో పంచదార వేసి కలిపి చపాతీ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు ఆహారంగా గనక వేస్తే, ఇన్ని వేయాలి అనేమీ లేదు. మీరు ఒక చపాతీ చేసినా సరే దాన్ని సన్నగా అన్నమాట, సన్నగా ముక్కలు చేసేసి చిన్న చిన్నవిగా చేసి కాకులకు ఆహారంగా వేయండి. చాలు, అవి తింటే తప్పనిసరిగా. ఈ విధంగా చేశారు అంటే డెఫినెట్గా మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము 5 శనివారాలు గనక ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా ఎంతటి కష్టమైనా సరే తీరిపోతుంది అంటే వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి. ఎండు కొబ్బరిని మిక్సీలో వేసిన దంచిన అది కాస్త పౌడరు అనేది చేయండి. ఆ పౌడర్లో పంచదార కలపండి. ఎండు కొబ్బరి, పంచదార, ఈ రెండింటిని కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని రావి చెట్టు మొదటిలో చల్లేసి రండి. శనివారం నాడు రావి చెట్టు మొదట్లో చల్లండి. చక్కగా చల్లేటప్పుడు మీరు ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అని అనుకుంటూ చల్లండి. ఈ ప్రాసెస్ అనేది ఏమిటి అంటే శని భగవానునికి ఇష్టము. అందుకని చెప్పేసి ఈ విధంగా చేయడం వలన శని భగవానుడు సంతోషిస్తాడు. శని భగవానుడు సంతోషించి ఎంతటి కష్టమైనా సరే మనకి తీరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5 శనివారాలు ఎండు కొబ్బరి పౌడరు, పంచదార రెండూ కలిపినటువంటి మిశ్రమాన్ని రావి చెట్టు మొదటిలో చక్కగా చల్లండి. చెట్టు చుట్టూ కూడా ఓం శం శనేశ్వరాయ నమః అని అనుకుంటూ అది చల్లండి. చల్లిన తర్వాత కాసేపు కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి. యథార్థంగా నాన్న హనుమాన్ చాలీసా అన్నిటికీ కూడా చక్కని ట్రీట్మెంట్, మంచి మందు అది. యథార్థంగా హనుమాన్ చాలీసా అనేటువంటిది గనక చదివాము అనంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది. యథార్థంగా నాన్న చక్కగా అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి. కనీసం ఒక 5 సార్లు చదవండి హనుమాన్ చాలీసా. దాదాపుగా ఎక్కువ మందికి నోటికి వచ్చేస్తుంది హనుమాన్ చాలీసా. రాలేదు అంటే పుస్తకం దగ్గర పెట్టుకోండి, చూసైనా చదవండి. ఒక 5 సార్లు చదవండి హనుమాన్ చాలీసా ప్రతి శనివారం కూడా. కనీసంగా 5 సార్లు. మేము చదవగలమమ్మా, మాకేమీ ఇబ్బంది లేదు, మాకు ధారాళంగా మేము చదవగలుగుతాము, స్పష్టంగా చదువుతాము, మా చిన్నప్పటి నుంచి అలవాటు మాకు అని అంటారా? 11 సార్లు చదవండి. అలా గనక అలవాటు ఉన్నవాళ్ళు 11 సార్లు చదవండి. చక్కగా 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివి ప్రశాంతంగా అక్కడ కూర్చొని చదివి ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళతారో ఇంటికి వెళతారో. ఈ సింపుల్ ప్రాసెస్ నాన్న. ఇలా చేశారు అనంటే యథార్థంగా అన్నమాట అసలు ఎంత కష్టము, ఇది కష్టము అనేది ఏది ఉండదు. చాలా ఇష్టంగా మీరు చేస్తారు. చాలా చాలా త్వరగా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సో వెరీ వెరీ సింపుల్. ఇది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సరే మీకు కష్టం అనిపిస్తుంది అనన్నా, మనసు బాధ అనిపించినా, అసలు ఈ సమస్య మా వల్ల కావట్లేదు, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని మీకు అనిపించినా తప్పనిసరిగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. డెఫినెట్గా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. ఒక్కసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవండి. కలిస్తే ఈ బాధలు కష్టాలు అన్నీ కూడా దూరమైపోయే అవకాశం
ఎక్కువ ఉంటుంది. యథార్థంగా తెలియచేస్తున్నాను. ఇచ్చేటువంటి పరిహారాలు అనేటువంటివి అంత అద్భుతంగా యథార్థంగా తెలియచేస్తూ ఉంటాయి. ఏదైనా దైవిక వస్తు అవసరమైనా ఇది అవసరము అని చెప్పేసి అందచేయటం జరుగుతుంది. దానివల్ల చాలా మంది కూడా తెలియచేశారు. ఎక్కువగా కూడా మౌత్ పబ్లిసిటీయే వస్తుంటారు. వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా అలాగే వస్తుంటారు. స్టేట్స్ నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. ఉద్యోగం అనేటువంటిది పెద్ద సమస్య అయిపోయింది అక్కడ వాళ్ళలో కొంతమందికి. వాళ్ళు మా ఫ్రెండ్ చెప్పారమ్మా, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి ఆ ప్రాసెస్ చేసుకొని మాట్లాడుతుంటే మళ్ళీ ఒక వారం 10 రోజులు వాళ్ళు చెప్పేవాళ్ళు మళ్ళీ కాల్ చేసి, మంచి ఉద్యోగం వచ్చిందమ్మా, చాలా కృతజ్ఞతలమ్మా అని చెప్పేసి. ఇది మన మనసుకి ఆనందం అనిపిస్తుంటుంది. చెప్పిన పరిహారం కూడా తూచా తప్పకుండా అక్కడ చేస్తారు నాన్న, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండైనా సరే ఇండియాలో ఒక్కొక్క ఊర్లలో ఉంటుంటారు, వాడు ఆచరిస్తుంటారు ఆ రెమెడీస్ అనేది. అద్భుతమైన పరిహారము అనేది అతి త్వరగా పొందగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే తప్పనిసరిగా 5 గురువారాల పాటు ఈ విధంగా ఆచరించాలి. అంటే పెద్ద కష్టతరమైందేం కాదు నాన్న, వెరీ వెరీ సింపుల్. మీ ఇంట్లోనే దీపారాధన అనేది మనం సహజంగా చేస్తూ ఉంటాం. ఆ దీపారాధన అనేటువంటిది పసుపు రంగు ఒత్తులు అనేవి వేసి ఒక 5 ఒత్తులు వేయండి. వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. దీపారాధన చేసి ఆ తర్వాత మీరు కనకధారాస్తవం చదవండి. కనకధారాస్తవం అలాగే శ్రీ సూక్తము అని రాసి ఉంటుంది. చాలామందికి కూడా నోటికొచ్చు శ్రీ సూక్తము. లేదు అంటే మీరు మామూలుగా మన లలితా విష్ణు సహస్రనామావళి పుస్తకంలో ఉంటుంది, అది చూసైనా మీరు చదవచ్చు. ఆ తర్వాత మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది. ఆ మహాలక్ష్మాష్టకము 3 సార్లు చదవండి. ఎట్ ఏ టైం 3 టైమ్స్. 3 కాలము కాదు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కాదు, ఎట్ ఏ టైం 3 టైమ్స్ చదవండి. ఆ విధంగా చదివి మామూలుగా పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టండి. ఈ విధంగా గనక మీరు ఒక 5 గురువారాల పాటు ఆచరించారు అనంటే లక్ష్మీ కటాక్షము అనేటువంటిది డెఫినెట్గా లభిస్తుంది నాన్న, తప్పనిసరిగా కలుగుతుంది. ఇది యథార్థం. మీరు ఆచరించి చూడండి. అద్భుతమైన ఫలితము అనేది అతి త్వరగా అతి శీఘ్రంగా పొందగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మీ అప్పుల బాధలు ఇలా వదిలించేసుకోండి, తొలగించుకోండి అనంటే ఒక 6 బుధవారాల పాటు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఆచరించండి. ప్రతి బుధవారం కూడా ఒక 5 పెసరట్లు అనేవి చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ పెసరట్లను మీరు తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. 5 పెసరట్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చక్కగా మీరు విష్ణు సహస్రనామావళి చదవగలిగితే చదవండి. లేదమ్మా విష్ణు అది ఎక్కువ సమయము, మేము సాయంత్రం నిదానంగా చదువుతాము అని అనుకుంటారా, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివిన తర్వాత చక్కగా మీరు చేయాల్సింది పాలతో చేసినటువంటి పరమాన్నం, క్షీరాన్నం నైవేద్యం పెట్టండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, వెరీ సింపుల్. చక్కగా మీరు ఆ పరమాన్నము అనేది నైవేద్యం పెట్టండి. అలాగే 5 పెసరట్లు అన్నాను కదా, ఆ పెసరట్లు కూడా నైవేద్యం పెట్టేసేయండి. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రెండింటిని ప్రసాదంగా స్వీకరించండి. డెఫినెట్గా మీరు ఈ విధంగా గనక కనీసంగా 6 బుధవారాల పాటు ఆచరించారు అనంటే మీ అప్పులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు మీరు అప్పులు వదిలించుకోగలుగుతారు. ఈ ఒక్క చిన్న ప్రయత్నం ఆచరించి చూడండి.